ఈజ్ ఇన్బ్రీడింగ్ హార్మ్ఫుల్? క్వశ్చన్ ఏంటంటే ఈజ్ ఇన్బ్రీడింగ్ హార్మ్ఫుల్? ఎప్పుడైనా సరే రెండు స్టాన్సెస్, ఎస్ నో. ఎస్ ఎవరికి? స్మాల్ ఐలాండ్ పాపులేషన్, స్మాల్ ఐలాండ్ పాపులేషన్ వాళ్ళకి ఇట్ ఈస్ ఎస్. దెన్ హూ ఈస్ ఫర్ నో? మనకి. సో దానికి ఏంటంటే యూ నీడ్ టు కనెక్ట్ విత్ ద హార్డీ వెయిన్బర్గ్ ప్రిన్సిపల్. హార్డీ వెయిన్బర్గ్ లా నేను చెప్పాను కదా. సో దానిలో 5 కండిషన్స్ ఉన్నాయి కదా. ఆ 5 కండిషన్ అసలు హార్డీ వెయిన్బర్గ్ లా మెయిన్ థీమ్ ఏంటి అంటే ఎవల్యూషన్ జరుగుతుంది. ఆ ఎవల్యూషన్ జరుగుతున్నప్పుడు పాపులేషన్ కంటే కూడా వేరియేషన్స్, అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ అందరు కాపీస్, నేను రోబో మాట్లాడుకున్నాం కదా, రోబో ఫేస్లన్నీ ఒకేలాగా ఉన్నాయి, ఎందుకంటే దాన్ని అలానే మేక్ అయిపోయింది. బట్ ఏజ్ ఎక్స్టర్నల్ చేంజెస్ జరగకపోతే అలానే ఉంటారు. అదే ఎక్స్టర్నల్ చేంజెస్ జరిగితే దానిలో చేంజెస్ జరుగుతాయి. దానికి 5 చెప్పారనమాట. ఆ 5 కనెక్టెడ్ టు దిస్ వన్ ఇన్బ్రీడింగ్. ఆ 5 కనెక్టెడ్ టు దిస్ వన్ ఇన్బ్రీడింగ్ అనమాట. సో ఇప్పుడు ఇన్బ్రీడింగ్లో 2 రకాలు ఉన్నాయి, రైట్? వన్ ఈజ్ పాజిటివ్, వన్ ఈజ్ నెగిటివ్. ఈజ్ ఇన్బ్రీడింగ్ రియల్లీ హార్మ్ఫుల్? Really harmful? No. Really harmful? No. But up to some extent it is harmful for whom? Small population. ఎందుకు అంటే వాళ్ళలో ఇన్బ్రీడింగ్ జరగటం వల్ల ఆ హోమోజైగస్ లో ఉండేది కాస్త వాళ్ళ జనరేషన్ కి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ యూనిట్ కనెక్ట్ విత్ వన్ థీమ్, దట్ ఈస్ కాల్డ్ మాల్థూసియన్ థియరీ. ఏంటది? సో పాపులేషన్ ఇంక్రీజెస్ ఇన్ ద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సో ఎంత స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అయినా సరే మనలో ఉన్న దానిలో అల్టిమేట్లీ ఏంది? హ్యూమన్ హ్యాస్ ఎ రిప్రొడక్టివ్ కెపాసిటీ.